హలో అండి, వెల్కమ్ టు మోనాస్ వ్లాగ్ అండ్ కిచెన్. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. వ్లాగ్ మార్నింగ్ పూజ చేసామండి. అండ్ ఇది ఈవినింగ్ టైంలో, ఇంకా ఈవినింగ్ ఉసిరి దీపాలు పెట్టాలి కదా, సో ఈవినింగ్ టైం పెడతాం మేము. ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళామండి. 365 వత్తులు వెలిగించాలి కదా, సో అందుకే వెళ్తున్నాం మేము. వెళ్ళే ముందలా నార్మల్గా ఒక క్లిప్ తీసుకున్నాము. అంటే రెగ్యులర్గా వెళ్ళే టెంపులే అండి ఇది, బట్ చాలా చేంజ్ చేశారు. సో మేము ఇంటి దగ్గర నుండి వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. అక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నారు. ఇది నాకు వచ్చిన ఒకే ఒక ముగ్గు, సారీ డిజైన్ అని అనుకోకండి, వచ్చు కొన్ని. మరి సో ఈ ఒత్తుల్ని నేను ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ టైంలో నానబెట్టానండి. ఇంకా ఈవినింగ్ కదా ఇలాగ వెలిగించేది. సో వాయిస్ ఓవర్ కూడా ఈ వీడియోకి పెద్దగా ఏం లేదండి. సో ఎవ్రీ ఇయర్ సేమ్ ఇలానే అండి, పెద్దగా చేంజెస్ ఎలాగో ఏమీ ఉండవు. నార్మల్గా ఇలానే చేస్తాను. నేను ఇంటి దగ్గరే ప్రమిదలకి బొట్టు పెట్టుకొని వచ్చాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా వీడియోస్ ఉన్నాయండి అప్లోడ్ చేసేవి, అందుకే చాలా లిమిట్గా తీసాను వీడియో క్లిప్పింగ్గా. మేము ఇక్కడికి 7 కల్లా 6:45 కల్లా వచ్చామండి. 8:30 వరకు ఇక్కడే ఉన్నాము. సో మేము లాస్ట్ ఇయర్ వీడియో ఈ ఇయర్ వీడియో చాలా డిఫరెన్స్గా ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ చాలా చేంజ్ చేశారండి. చూపిస్తాను, అది లాస్ట్లో వీడియో క్లిప్ తీసాను. అండ్ ఇక్కడ పూజ చేసుకొని నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాము. చాలా పెద్దగా ఉంటుందండి ఈ టెంపుల్, చాలా బాగుంటుంది. అండ్ రిషికన్నకి ఫుల్ కాఫ్ అండి, వాటి చుట్టూ తిరుగుతూ ఉండు. ఇంతకు ముందేమో ప్లేస్ అక్కడ తను నిల్చున్న చూడు, అక్కడ టెంపుల్ ఉండేది, అది తీసేశారు. ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని అక్కడ ఉండేది కొంచెం బ్యాక్ అలా. రిషి స్మైల్. రేయ్ రేయ్ గేట్ రేయ్. Jesse, hello. Jesse, once here. लाइटिंग फोकस कवर ले. अरे सीट तेरे राइट छोड़ो छोड़ो. हाँ नो नो नो. సో ఇటు సైడ్ పెట్టారండి టెంపుల్, అక్కడ నుండి తీసేసి ఇక్కడ పెట్టారు, చిన్నగా రేకుల షెడ్ లాగా వేసి. ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, బట్ నేను ఫస్ట్ టైమే చూసాను నేను అదే రోజు. నా లాస్ట్ ఇయర్ వీడియోలో ఉంటుంది, అప్పుడు బాగుండే, అసలు తీసేశారు. ఇక్కడ కొంతమంది వత్తులు వెలిగించారు, బట్ ఇక్కడ చాలా దగ్గర కూర్చుని ఉన్నారు. సో అందుకని మేము అక్కడికి వెళ్ళాము. బట్ ఈ శారీ నాకు చాలా కన్వీనియంట్గా అనిపించిందండి. నాకున్న శారీస్లో 1 or 2 శారీసే కొంచెం ఈజీగా కట్టుకోవడానికి వస్తుంది, అందులో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ శారీ. అంటే మనం ఎటైనా వెళ్ళినా కానీ కంఫర్ట్గా ఉంది. మేము ఇక్కడ వేరే టెంపుల్కి వచ్చామండి, ఆకాశ దీపాన్ని చూద్దామని.
బట్ అక్కడ అందులో పెట్టలేదేమో, సో కనిపించలేదు. ఒక 5 minutes అలా ఉండి వెళ్ళిపోయినామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక. సో 30-40 minutes అలా కాసేపు కిందనే ఉండి ఇంకా బాంబులు కాల్ చేసుకొని పైనకి వెళ్ళాము. మా ఇంటి ఓనర్స్ అండి వీళ్ళు. ఓనర్స్ కంటే ఇంకా ఫ్రెండ్స్ లానే చాలా క్లోజ్గా ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ లానే, ఫ్రెండ్స్ కంటే కూడా. సో సార్ తను స్వప్న ప్రీవియస్ వీడియోస్లో ఉన్నారు, పిల్లలు స్వప్న అంటే తను చాలా క్లోజ్ అండి నాకు. యాక్చువల్గా తన పేరు సరిత అంట. నాకు వచ్చినప్పుడు స్వప్న అని చెప్పిండంట, అంటే వాళ్ళ ఇంటి దగ్గర స్వప్న అని పిలుస్తారంట. ఇంకా స్వప్న అని చెప్పగానే నేను ఇంకా అదే ఫిక్స్ అయిపోయినాను. స్టిల్ ఇప్పటికీ నేను స్వప్న అనే పిలుస్తాను. పేర్లో ఏముందండి, ఏ పేరు అయితే ఏంటి, పిలుపులు ఆ లవ్ ఉండాలి. ఎటు పేపర్ ఉన్న సైడ్ కింది పెట్టండి. ఇంకా మేము పక్కన ఉన్నామండి, మాది అయిపోయింది. ఇంకా వీళ్ళ టర్మ్ ఇది, ఇంకా వీళ్ళు కలుస్తూ ఉన్నారు. నేను నార్మల్గా అట్లా వీడియో షూట్ చేసుకున్నాను. నేను ఇవి ఇందాక అక్కడ బిస్కెట్ ప్యాకెట్ కావాలని ఏడ్చింది, క్రీమ్ బిస్కెట్. ఇదెవడో మన కోసం వచ్చినట్టే ఉన్నాడు. మళ్ళీ వెహికల్ వస్తాం, కమ్ ఫార్వర్డ్, కొంచెం ముందుకు రండి. బాగుంటుంది ఇట్లా చీకట్లో. మూన్ లైట్ ఏనా అది, లైటింగ్. ఎంతసేపండి రుతికరా పట్టుకోండి ఇద్దరు. పైన పెడతా ఇట్లా అన్నీ హాఫ్ వస్తాను. తెల్లగా వస్తుందా నల్లగా వస్తుందా కనిపించాం కానీ మధ్యన వస్తాం. నాకు కనిపిస్తున్నారు సాయి, నువ్వు కూడా రండి. 5 seconds 4 3. ఇంకా పైనకి వచ్చేటప్పుడు స్వప్న గోరింటాకు ఇచ్చిందండి. సో పైనకి వచ్చేసి పెట్టుకున్నాను. ఆంటీ యాక్చువల్గా ఎందుకు రాలేదంటే ఆంటీ కాళ్ళకి మైదాకు పెట్టుకుంది, అందుకే బయటికి రాలేదు. స్కూల్ ఉంది కాబట్టి పంపిస్తున్నాం మనం.
అట్లా తగ్గుతుండే పంపిస్తావు అవి కనసైగా చేస్తావు నా ఇంట వస్తావు మా ఊళ్ళో చూస్తారు రా ఉపయోగం తెలిసి వెళ్ళిపోరా. ఇక నేను ఇట్లా పెట్టుకుంటా ఉంటా కన్నా, ఇట్లా పెట్టుకుంటా ఉంటే నేను ఆ రీల్ ఆన్ చేస్తాను, అది కూడా దిగి రేపు పోస్ట్ చేసుకుంటాను. నేను మంచిగా వస్తుంది కాదు. ఓకే చాలా కొన్ని రీల్స్ తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్ కోసం. అండ్ ఇక్కడ ఇంకా ఎవ్రీ ఇయర్ పెడతాం కదా లింగం దీపాలతో, సో ఇక్కడ పెడుతున్నామండి. రిషికన్న కూడా పెడుతున్నాడు. వాడికి అయితే పాపం ఫుల్ కాఫ్ అండి, అస్సలు చెప్తే వినరు ఇద్దరు. నెక్స్ట్ డే రిషికన్న పంపించలేదు స్కూల్కి, బట్ ఓకే 1 డేలో సెట్ అయిపోయాడు. శుద్ర పూజలు చేస్తున్నారు. సో ఇదండి మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో ఇది మార్నింగ్ అండి. ఆ స్టిల్స్ ఏంటంటే గోరింటకి ఎట్లా వండిందో చూసుకోవాలి కదా, ఈ మాత్రం ఉండాలి ఇక. చాలా ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను.